సో గాయ్స్, డే 19 ఆఫ్ 50 డేస్ ఛాలెంజ్. సో మన 50 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 19. సో మన హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే మన హెల్త్ అయితే ఎక్దమ్ డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇట్లాంటి సిల్లీ రీజన్ చెప్పుకొని అయితే మనం జిమ్కి అయితే బంక్ కొట్టాం. సో మనం రెగ్యులర్గా ఎట్లా పోయినామో జిమ్కి, ఈ రోజు బి మనం అదే కండిషన్లో పోయినాం. అదే ఎగ్జైట్మెంట్తో, అదే ఎనర్జీతో పోయి అయితే సీదా స్టార్టింగ్లోనే మనము టీ బార్ రోయింగ్తోనైతే స్టార్ట్ చేసినాం. స్టార్టింగ్ విత్ లైట్ వెయిట్. ఫస్ట్ సెట్ లైట్ వెయిట్ కొట్టడానికి మెయిన్ రీజన్ మన మజిల్స్ అనేటివి యాక్టివేట్ అవ్వడానికి. నా హెల్త్ బాగాలేనప్పుడు నా మైండ్ కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తుంది. సో అందుకనే ఫస్ట్ వేరియేషన్ మనం టీ బార్ రోయింగ్తోనైతే స్టార్ట్ చేసినాం. అట్లా మెల్లమెల్లగా లైట్ వెయిట్తో స్టార్ట్ చేసి సీదా మనం లాస్ట్ సెట్లో హెవీకి అయితే వెళ్ళిపోయినాం. హెవీ అంటే ఎక్స్ట్రీమ్ హెవీ. నేను నార్మల్ డేస్లో హెవీ కొడుతుండే, బట్ ఈరోజు మన హెల్త్ కండిషన్ బాగాలేకపోతే దానికి మించిన హెవీ అయితే కొట్టిన. అదే మనం నియర్లీ 90 kgs అయితే ట్రైన్ చేసినాం టీ బార్ రోయింగ్లో. ఇది నా హైయెస్ట్ అనుకోండి. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పిన కదా, నాకు హెల్త్ బాగాలేనప్పుడు నా మైండ్ డిఫరెంట్గా ఆలోచిస్తుందని. అట్లా ఆలోచించినప్పుడు తీసుకునే డిసిషన్లు మాత్రం చాలా వైల్డ్గా ఉంటాయి. సో ఆఫ్టర్ వర్కౌట్ మనం వెయిట్స్ని అయితే రిలాక్స్ చేయాలి. ఇది చాలామంది అయితే చెయ్యరు. చేస్తే ఏంటంటే మనకే మంచిది, ఎదుటోళ్ళతో మాటలు పడాల్సిన అవసరం ఉండదు. ఇక సెకండ్ వేరియేషన్కి వచ్చేసరికి అండర్ హ్యాండ్ బార్బల్ రోయింగ్తోనైతే స్టార్ట్ చేసినాం. ఇది బి సేమ్ హెవీగా కొట్టినాం. నియర్లీ ఒక 70 to 80 kgs వరకు అయితే ఇది బి ట్రైన్ చేసినాం మనం ఈరోజు. ఇట్లా హెల్త్ బాగాలేనప్పుడు హెవీగా ట్రైన్ చేస్తే మజా అనేది ఏకదమ్ ఉంటుంది. ఇక మన రాత్రికి నెక్స్ట్ డే మార్నింగ్ మన హెల్త్ కండిషన్ ఎట్లుంటుంది అనేది పక్కకు పెడితే ఈరోజు మనకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఇట్లాంటి వెయిట్లు ట్రైన్ చేసినప్పుడు. ఇక ఏం టైం వేస్ట్ చేయకుండా, ఏం చిట్చాట్లు పెట్టకుండా సీదా మనం సింగిల్ హ్యాండ్ డంబల్ రోయింగ్ అయితే కొట్టి పడేసినాం. ఇది బి చూస్తురుగా హెవీగా కొట్టినాము. ఇట్లా హెవీ కొట్టుకుంటా రేపు పొద్దున ఏమవుతుందని పక్కకు పెట్టేసిన సీదా నేను మైండ్లోకి వెళ్ళి డిలీట్ చేసిన వర్డ్స్ని. సో దాని తర్వాత నెక్స్ట్ వేరియేషన్కి వచ్చేసరికి ఫ్రంట్ ల్యాట్ పుల్ డౌన్ అయితే కొట్టిన మెషిన్ మీద. ఇది కొంచెం వైడ్గా అయితే పట్టుకున్నాం. వైడ్గా ఎందుకు పట్టుకున్నా అంటే మెయిన్ రీజను కొంచెం స్ట్రెచ్ కావాలి కాబట్టి, ఆ స్ట్రెచ్ అనేది కొంచెం వైడ్గా కొడితేనే వస్తుంది అనేది నా ఒపీనియన్. ఇక మీ ఒపీనియన్ ఏమవుతుందో అది కమెంట్ రూపంలో పెట్టి పడేసేయండి. ఇక మన బ్యాక్ డే ఎండింగ్ స్టేజ్కి వచ్చేసరికి లాస్ట్ వేరియేషన్ వచ్చేసి హైపర్ ఎక్స్టెన్షన్తోనైతే మన బ్యాక్ వర్కౌట్ని ముగించేస్తున్నాం అనుకోండి. ఇక చాలామంది కిందికి పోతారు, అట్లా పోవాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇమీడియట్గా బైసప్ వేరియేషన్లో స్టార్ట్ చేసినాం. ఫస్ట్ వేరియేషన్ స్టాండింగ్ డబల్ డంబుల్ అయితే కొట్టేసినాం. ఇది బి చాలా నీట్గా మంచిగా మజిల్ మైండ్ కనెక్షన్ పెట్టుకొని అయితే ఈ వర్కౌట్ అయితే ట్రైన్ చేసినాం. సో గాయ్స్, ఈ రోజుకి ఇంతే మళ్ళా. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో అందరికీ టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్ గాయ్స్.